ఓ ఇద్దరు ముగ్గురు లీడర్లు ఓ 10 మంది కార్యకర్తలు అగుపడితే అదే ఎక్కువ అన్నట్టుండే మొన్నటి దాకా గాంధీ భవన్ల పరిస్థితి. ఎలక్షన్ల ముంగట టికెట్ల కోసానికి ఏదైనా పెద్ద మీటింగ్ అయితే తప్ప పల్సగా అగుపడుతుండే. గెలిచినోళ్ళు ఉంటారా గోడ దుంకుతారా అని అదో డౌటు. ఇదంతా మునుపు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట ఎప్పుడో సంబురమే. కాంగ్రెస్ పార్టీలో చేరికైతుంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా 10 ఏళ్లకెళ్ళి పోవుడే గాని వచ్చుడే లేకపాయే. పార్టీ పవర్ రాగానే రివర్స్ అవుతుందన్నట్టు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మేడం కాంగ్రెస్ కండువా కప్పుకున్నది. రంగారెడ్డి జిల్లాలో పతారున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సారు ఇంటి ఆమె మేడము. ఢిల్లీ లీడర్ల ముంగట సార్ చేరికైతాడట. చేవెళ్ళ ఎంపీ టికెట్ ఓకే అయిందని ప్రచారం నడుస్తుంది. పాత మేయర్ బొంతు రామ్మోహన్ అన్నుల ఇంటి ఆమె కార్పొరేటర్ శ్రీదేవక్క కూడా కార్ దిగి కాంగ్రెస్ లోకి వచ్చేండ్రు. హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చేరికయ్యండు. ప్రొఫెసర్ బానోతు రమణ నాయక్ సార్ కూడా 3 రంగుల జెండా పట్టిండు. గాంధీ భవన్ లో కండువాలు కప్పుకున్నాక సీదా అసెంబ్లీకి వచ్చి సీఎం సార్ ను కలిసిరు అందరు కూడా. ఇల్లే కాదు హైదరాబాద్ చిన్న మేయర్ శ్రీలత మేడము, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనిత మేడము, పాత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సార్ కూడా రేపో ఎల్లుండో గులాబీ భవన్ లోకి వెళ్లి గాంధీ భవన్ లోకి రాబోతున్నారు. సిటీలో 20 మంది కార్పొరేటర్లు వస్తారని ప్రచారం నడుస్తుంది. ఆల్రెడీ బోరబండ కార్పొరేటర్ బాబా పసియోద్దీన్ చేరికాయే. 2-3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారటానికి తయారైతున్నారట. ఈ లెక్కను చూస్తే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు పట్నంలో కారు పార్టీలో చాలా మందే కాలేతట్టున్నారు పో.